హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మీ అందరి కోసం అయితే మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏంటనుకుంటున్నారా? రాగి చపాతీ అనమాట. నేను ఏ విధంగా చేశాననేది చూడండి. ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారంటే చాలా టేస్టీగా వస్తాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కొత్తగా మంచి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. దీనిలోకి మనకి చపాతీలోకి ఏ కర్రీ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను సొరకాయ కర్రీ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, చాలా టేస్టీ కూడా ఉంటాయి అనమాట. ఎంతో హెల్తీ, మన హెల్త్కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. రాగి చపాతి కానీ రాగి దోశల వల్ల కానీ ఏంటనుకుంటున్నారా, ఇంకా రాగుల వల్ల అయితే మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కాల్షియం అనేది మనం 100 గ్రాముల రాగులలో 340 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందన్నమాట. 100 గ్రాముల రాగులలో తినడం వల్ల చాలా అంటే చాలా మంచిదన్నమాట. ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే కొవ్వు అనేది చాలా తక్కువగా ఉంటుంది. షుగర్ కంట్రోల్ చేస్తుంది. రాగులు తినడం వల్ల బరువు తగ్గుతారనమాట. విటమిన్స్, ఐరన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అలాగే ఇవి తినడం వల్ల ఎముకలు అనేది గట్టిపడతాయి అనమాట. ఇంక ఇక్కడైతే నేను పిండిని అయితే 2 కప్పులన్నర అయితే తీసుకున్నాను అనమాట. గోధుమ పిండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జల్లించుకోవాలి మెత్తగా. పైన అది మనకి అందులో ఉంటుంది కదా, గోధుమ పిండిలో పిప్పి అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఒక 1/2 కప్ దాకా అయితే నేను రాగి పిండి తీసుకున్నాను. రాగి పిండి షాప్లో అయితే దొరుకుతుంది, లేదా మనం రాగులు తీసుకొచ్చుకొని అయినా మిక్సీ పట్టుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను 3 స్పూన్ల షుగర్ అయితే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే రాగులలో కొంచెము మనకి ఒగరొగరు అనేది ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి రాగులలో కొంచెం చక్కెర వేసాను అనమాట. పిల్లలకి అంటే హెల్దీ ఫుడ్ పెట్టమని చెప్పారనమాట ఈరోజు స్కూల్లో. అందుకోసము నేను పిల్లల కోసం అయితే చేశాను. కొంచెము ఆయిల్ వేసేసుకొని కొద్దిగా అయితే వాటర్ వేసి యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, మరీ మెత్తగా పిసికితే మనకి మంచిగా రావన్నమాట చపాతీలు. చపాతీ పిండిలాగా కలుపుకోండి, ఓకేనా? మరీ ఎక్కువ లూజ్ ఉండదు, మరీ గట్టిగా ఉండకూడదు. మనం చేయడానికి ఈజీగా వచ్చేటట్టు చేసుకోండి, ఓకేనా? ఇక్కడైతే నేను పిండి అయితే ఈ విధంగా కలుపుకొని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుంటే కొంచెం మంచిగా అవుతుంది అనమాట. పిండి అనేది మనకి మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇంకా నేను ఇక్కడ మంచిగా మనం పిండి అనేది కలిపినప్పుడు చాలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ప్లేట్ పెట్టేసేసుకొని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాను. అలాగే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు ఈ రాగులను అయితే తీసుకోకపోవడమే మంచిది అన్నట్టుగా నేనైతే చెప్తున్నాను అనమాట. చూడండి, 10 నిమిషాల తర్వాత పిండి అనేది మనకి చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా మనకి చపాతీకి కావాల్సినట్టుగా చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. చపాతీకి ఏ విధంగా చేసుకుంటాం, మీరు పెద్ద సైజులో చేసుకుంటే పెద్ద సైజులో తీసుకోండి, లేదా చిన్న సైజులో కావాలనుకుంటే చిన్న సైజులో తీసుకోండి. ఇంకా మొత్తం అయితే ఈ విధంగా చేసేసుకొని చపాతీకి అయితే ఇంకా చపాతీ పీట తీసేసుకొని చపాతీలు అయితే చేసేసుకోవడమే అనమాట. కొద్దిగా పైన పిండి వేసుకొని ఇంకా రుద్దుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే చేసేసుకోండి. చాలా బాగా వస్తాయి మనకి. ఎక్కడ చపాతీలు ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. చాలా హెల్తీ కదా. అండ్ ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు కూడా తీసుకోండి. చాలా అంటే చాలా మంచిది, హెల్తీ ఉంటారు అనమాట. అండ్ బ్లడ్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు ఇది తీసుకుంటే ఐరన్ ఫుల్గా ఉంటుంది కాబట్టి రాగులలో బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇంకా ఈ విధంగా అయితే చేసేసాను మొత్తము. పిల్లలకి అండ్ పెద్దలకి ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా తినచ్చు అనమాట. అండ్ రాగి దోశ, రాగి చపాతి, అలాగే రాగి జావా, రాగి లడ్డూలు ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట రాగితోటి. ఇంకా మొత్తం అయితే ఈ విధంగా చేసేసుకొని నేనైతే కాల్చుకుంటున్నాను. చూడండి, మనకైతే చాలా అంటే చాలా మంచిది అనమాట. కొవ్వు అనేది చాలా తక్కువ ఉంటుంది రాగులలో. ఇంకా పెనం పెట్టేసి ఆయిల్ పెట్టేసుకొని ఇంకా చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను అనమాట. మంటని నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టి కాలుస్తాను. ఎందుకంటే మా గ్యాస్ అనేది చిన్నగా వస్తుంది కాబట్టి నేను హై ఫ్లేమ్లో పెట్టేసి చపాతీలు కాలుస్తాను. తొందరగా కావాలి కదా. పిల్లలకైతే మా పిల్లలకి ఏంటంటే స్కూల్లో వచ్చేసి కొంచెం హెల్తీ ఫుడ్ స్నాక్స్ పెట్టమన్నారనమాట. అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. ఓకే, మీరు మొత్తము చపాతీ అదే రాగుల పిండితో చేసినా వస్తుంది అనుకో. కాకపోతే నేనైతే కొంచెము పిల్లలు తినలేరు కదా అన్నట్టుగా నేనైతే గోధుమ పిండి అండ్ అది కలిపేసి 2 కలిపి చేసిన అనమాట. పైనుంచి ఇంకా ఆయిల్ అయితే రుద్దేసుకొని సేమ్ చపాతీ లాగానే కాల్చుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో మనకి, చాలా మెత్తగా అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అనమాట. చూడండి, ఇక్కడైతే ఎంత బాగా వచ్చాయో అన్నీ. మనకి చేసేటప్పుడు ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ చేశాను కాబట్టి మీకు కలర్ అంతగా కనిపించట్లేదు. చేసిన తర్వాత చల్లారిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో.
చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. నేనైతే షాక్ అయ్యాననమాట. ఫస్ట్ టైం చేశాను నేను యాక్చువల్‌గా. ఇవి చపాతీలు చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది అయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి.